నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈ ఈవీఎం గోడౌన్స్ని చెక్ చేయడానికి అని చెప్పేసి ఫిజికల్గా చెక్ చేయాలని చెప్పేసి అన్ని కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాము. అదేవిధంగా ఈరోజు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి నేను ఎస్పీ గారు రావడం జరిగింది. జిల్లాలో నుంచి రేపు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ కళాశాలలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఐడెంటిఫై చేశారు. సో ఇది అసలు భద్రతా పరంగా ఎట్లా ఉన్నది, ఇది సేఫ్గా ఉంటుందా లేదా అనేది అంశం మీద ఫిజికల్గా మేము వచ్చి వెరిఫై చేయడం జరిగింది. సో దీన్ని ఎస్పీ గారు కూడా స్వయంగా చూశారు. చూసి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ బ్యారికేడ్స్ చేయాలని చెప్పేసి, తర్వాత రెస్ట్రిక్టెడ్ జోన్ కింద డిక్లేర్ చేసుకోవాలని, అదేవిధంగా బ్యాక్ సైడ్ కొన్ని ఫెన్సింగ్ వేయాలని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మా ఆర్ఓ గారు తీసుకున్నారు. సో దాని ప్రకారం మేము అన్ని ఏర్పాట్లు కనుక చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఏంటంటే రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్స్ చాలా సెన్సిటివ్ ఎక్విప్మెంట్ కాబట్టి అవి భద్రపరించాలి. కాబట్టి ఆ బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారి మీద ఉంది కాబట్టి స్వయంగా మేమే వచ్చి ఇదంతా కూడా తనిఖీ చేయడం జరిగింది.